అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఖర్చులుంటాయి. వాహన ఖర్చులు ఉండవచ్చు. మీ వ్యక్తిగత భాగస్వామితో మీ సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది. సంప్రదాయాలపై నమ్మకం పెరుగుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. విద్యార్థులు, క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది. మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి. భావోద్వేగాల వలన, ఒత్తిడి వలన ఎవరికి తప్పుడు సాక్ష్యం ఇవ్వకండి. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది. ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని ఇస్తుంది. కార్యాలయంలో అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ కొనసాగించాలి. మీ కష్టానికి పూర్తి ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ మాటలు, మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. మీ నాలుకపై నియంత్రణ ఉండాలి. భావోద్వేగాల కారణంగా ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. ఈ రోజు మొత్తం మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. ఈ రాశి వారు కుటుంబ ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.